హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. 500 కోట్ల బ్రేక్ టార్గెట్ తో బరిలోకి దిగిపోతున్న జననాయకన్ ఫిలిం ఫాస్టెస్ట్ 100 కోట్లు తన ఖాతాలో వేసుకున్నాడు ధనుష్. అక్కడ 2 డిసెంబర్ 4th ప్రీమియర్స్ అయితే ఫిక్స్. టికెట్ ప్రైజెస్ వర్తా కాదా? వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. భాగ్యశ్రీ బోర్సే ఇండస్ట్రీలో అడుగుపెట్టి 3 years దాటిపోయింది. ఈ 3 yearsలో 6 మూవీస్లో యాక్ట్ చేయగా 6కి 6 కూడా డిజాస్టర్ ఆర్ ఫ్లాప్ గానే మిగిలిపోయాయి. ఏ ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. అయితే కింగ్డమ్, కాంత, ఆంధ్ర కింగ్ తాలూకా వంటి సినిమాలకి హిట్ వచ్చినా కూడా రిజల్ట్ అయితే ఫ్లాప్ గానే మిగిలిపోయాయి. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ అందరికీ కూడా స్పాన్ అనేది తక్కువగా ఉండగా ఇండస్ట్రీకి వచ్చి 3 years అయినా కూడా ఒక్క హిట్ కూడా లేకుండా ఉన్నారంటే గ్రేట్. ఇండస్ట్రీకి వచ్చి 3 years అయినా కూడా ఒక్క హిట్ లేకపోయినా స్టార్ అని చాలా మంది చెప్తుండడం గ్రేట్. ఇక నెక్స్ట్ అయితే అఖిల్తో సినిమా చేయబోతూ ఉండగా అప్పటి వరకు లక్కీస్ట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా ఎవరికీ తెలీదు. మరి ఇప్పుడు ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న ఈ భాగ్యశ్రీ బోర్సే ఆ మూవీతో అయినా హిట్ స్ట్రీక్ లోకి వెళ్తారేమో చూడాలి. ఇక ఆంధ్ర కింగ్ తాలూకా నార్త్ అమెరికాలో $4,70,000 మార్క్ ని అందుకోగా ఫస్ట్ వీక్ మొత్తం మీద $500,000 మార్క్ ని అందుకునే ఛాన్స్ ఉండగా ఈ రోజుకి కూడా రామ్ కెరీర్ లో నార్త్ అమెరికాలో హైయెస్ట్ గ్రోసర్ అంటే నేను శైలజ సినిమానే. మన దగ్గర ఒక స్టార్ హీరో మూవీ రిలీజ్ అవ్వాలంటే 1 year to 2 years టైం అయితే పడుతూ ఉండగా సీక్వెల్ అయిపోయిన సినిమాలు పుష్ప 2 లాంటివి అయితే 3 years టైం కూడా తీసుకుంటున్నాయి. అయితే ఎన్నో లాంగ్వేజెస్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన ఫ్రాంచైజ్ దృశ్యం నుంచి వస్తున్న దృశ్యం 3 మాత్రం షూటింగ్ ఇప్పటికే ఫినిష్ చేసుకుంది. తక్కువ బడ్జెట్ తో తక్కువ డేట్స్ లో మూవీని ఎలా తీయాలనేది మలయాళ ఇండస్ట్రీ నుంచి మన వాళ్ళు నేర్చుకోవాలేమో. లూసిఫర్, ఎంపరన్ లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఉన్నా కూడా ఇప్పుడు సమ్మర్ 2026కి రిలీజ్ కి రెడీ అవుతుంది ఈ సినిమా. ఓపెనింగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుండగా ఈసారి ఎలాంటి హిట్ కొడతారో చూడాలి. 500 కోట్ల బ్రేక్ టార్గెట్ తో బరిలోకి దిగుతుంది జననాయకన్ ఫిలిం. జరిగిన బిజినెస్ బట్టి చూస్తే తమిళనాడులో 220 కోట్ల గ్రాస్, తెలుగు స్టేట్స్ 20 కోట్లు, కర్ణాటక 30 కోట్లు అండ్ కేరళ 35 కోట్లు. ఓవర్సీస్ లో 210 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయక తప్పదు. సో మూవీ జస్ట్ హిట్ అనే మాట వినాలన్నా కూడా 500 కోట్ల గ్రాస్ అయితే అవసరం. టాక్ వచ్చిందంటే ఇది పెద్ద టార్గెట్ కాదు, బట్ కాస్త అటు ఇటు అయినా కూడా ఇండస్ట్రీ డిజాస్టర్ అయ్యే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. అసలే అన్ని భాషల్లో కూడా రికార్డ్ రేంజ్ నెంబర్ బిజినెస్ అయితే జరుపుకుంది. రాజసా మూవీ January 8th ప్రీమియర్స్ తో రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా వరల్డ్ గా 9th రిలీజ్ కాబోతుంది ఈ సినిమా. సో రీసెంట్ గా అన్ని సినిమాలకి వదిలినట్టే USA లో 1 month ముందే బుకింగ్స్ అయితే వదలబోతున్నారు. ఇప్పటికే కొన్ని వెబ్సైట్స్ కి ఇచ్చిన డేటా ప్రకారం 3 hours 15 minutes రన్ టైం తో రాబోతుంది ఈ సినిమా. బట్ ఫైనల్ డేట్ కట్ అయితే ఇంకా ఫిక్స్ కాలేదు కాబట్టి ప్రస్తుతానికైతే ఇది ఉజ్జాయింపుగా మాత్రమే చెప్పుకోవచ్చు. బట్ రన్ టైం అయితే 2 గంటల 40 నిమిషాల పైనే ఉండబోతున్నట్టు టాక్. తేరే మేరే ఇష్క్ మెన్ ఫిలిం ధనుష్ కెరీర్ లోనే ఫాస్టెస్ట్ 100 కోట్ల గ్రాస్ మూవీగా నిలవబోతుంది. ఫ్రైడే 16 కోట్ల నెట్ తో స్టార్ట్ అయిన ఈ సినిమా సాటర్డే 17 కోట్లు, సండే 19 కోట్లు కలెక్ట్ చేయగా మండే 8.7 కోట్లు, ట్యూస్డే 10 కోట్ల వరకు నెట్ కలెక్ట్ చేయడంతో ఇండియాలో నెట్ ఇప్పటికే 70 కోట్ల మార్క్ దాటిపోయింది. అండ్ వరల్డ్ గ్రాస్ 90 కోట్లకి దగ్గరగా ఉండగా ఫస్ట్ వీకే 100 కోట్ల గ్రాస్ అందుకోబోతున్న సినిమాగా ధనుష్ కెరీర్ లో సార్ మూవీ అండ్ కుబేరా సినిమాలు కూడా క్రాస్ చేసింది ఈ సినిమా. ఇదంతా కేవలం హిందీ సినిమా మార్కెట్ కున్న స్టామినా మాత్రమే. అఖండ 2 టికెట్స్ పై జీవో పాస్ అయింది. ఏపీలో December 4th నైట్ పడే ప్రీమియర్స్ తో రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా ప్రీమియర్స్ కి 600 టికెట్ ప్రైస్ అయితే పెట్టారు. ఇక 3D చార్జెస్ ఎక్స్ట్రా ఎలానో ఉంటాయి. ఇక బుక్ మై షో ఆర్ వేరే ప్లాట్ఫామ్ లో ఎందులో బుక్ చేసుకుంటే ఆ చార్జెస్ కూడా ఉంటాయి. ఇక రెగ్యులర్ షోస్ కి అయితే మల్టీప్లెక్సెస్ లో 100 రూపీస్, సింగిల్ స్క్రీన్ లో 75 రూపీస్ అయితే హైక్స్ ని ఇచ్చారు. ఇది కూడా 10 days పాటు అయితే ఉండనుంది. బెస్ట్ రిలీజ్ డేట్ తో రాబోతుంది ఈ సినిమా. సో ఖచ్చితంగా టాక్ వచ్చిందంటే కెరీర్ బిగ్గెస్ట్ నెంబర్స్ అయితే పడతాయి. ఇక సీనియర్ ఎన్టీఆర్ గారిని యూస్ చేసి శివుడిగా చూపెట్టబోతున్నారన్న టాక్ కూడా వినిపిస్తూ ఉండగా ఇదే గనక నిజమైతే టాక్ ఏదైనా కూడా వీకెండ్ కలెక్షన్స్ దుమ్మలేచిపోవడం పక్కా. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి అన్ఎక్స్పెక్టెడ్లీ అప్డేట్స్ అయితే బయటకు వచ్చాయి. డిసెంబర్ని DCM మంత్ అని వీళ్ళు ఫిక్స్ చేసుకోగా సాంగ్ ఈ మంత్ లో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే అది ఇంకాస్త ముందే రాబోతుంది. ఈ వీడియో బయటతో రీసెంట్ గా అప్డేట్ అయితే ఇవ్వగా పవన్ కళ్యాణ్ గారు యాజ్ యూజువల్ గా కంటెంట్ లేని సినిమాల్లో ఎంత అందంగా అయితే ఉంటారో ఈ సినిమాలో కూడా లుక్ అదే రేంజ్ లో ఉంది. ఇక సాంగ్ ని 31st నుంచి 15కి ప్రీపోన్ చేసుకోగా 13 or 14 ప్రోమో అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఈలోపే ఈరోజు రేపు అప్డేట్ అయితే దీనిపై రాబోతుంది. చాలా ఇయర్స్ తర్వాత DSP పవన్ కళ్యాణ్ కాంబో రిపీట్ కాబోతుండగా ఈసారి DSP ఎలా ప్రూవ్ చేసుకుంటారో చూడాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఉస్తాద్ భగత్ సింగ్, జననాయకన్ అండ్ అఖండ 2 Day 1 ఎంత నెంబర్ పెడతాయనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.